నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని అపోస్తలుడైనటువంటి పౌలు పలుకుతున్నాడు. సో ఇది ఆయన జీవితంలోనే కాదు, మనందరి జీవితాల్లో కూడా మనము ఆ రకంగా ఆశిస్తే, దేవుడికి మనల్ని మనం అంకితం చేసుకుంటే సాధ్యము అనేది బైబిల్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. సో నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. 20వ వచనంలో ఒక మాట అంటాడు, అది తెలుగు బైబిల్లో 19లో కనబడుతుంది. నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. సో పౌలు ఎలాంటి వ్యక్తి అంటే, అతడికి ఆయన జీవితము, ఆయన మరణం ద్వారా ఒకటి సాధించాలి అనేటువంటి లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఏంటంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభు మహిమ పరచబడాలి, ఘనపరచబడాలి. ఇంగ్లీష్లో టు మ్యాగ్నిఫై క్రైస్ట్ అని ఉంటుంది. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని పరిపూర్ణంగా నేను లోకానికి చూపించాలి, నా జీవితం ద్వారా చూపించాలి, నా యొక్క సాక్ష్యం ద్వారా చూపించాలి. దానికోసం నేను జీవించిన, మరణించిన, అదే నా ఆశయం గనుక నాకు అది సంపూర్ణముగా జరగాలి అని కోరుకున్నాడు. మిషనరీ బిల్ వాలస్ అనేటువంటి ఒక సేవకుడు, మెడికల్ మిషనరీ, డాక్టర్గా చైనాలో పనిచేస్తున్నప్పుడు ఆయనకి వచనము చాలా ప్రియం. సో ఆయన్ని కమ్యూనిస్టులు పట్టుకున్నారు, చాలా కిరాతకంగా టార్చర్ చేశారు. కొంత కాలమైన తర్వాత, కొన్ని నెలల తర్వాత ఆయన ఒక రోజున చనిపోయి తన సెల్లో దొరికాడు. కమ్యూనిస్టులు ఏం చేశారంటే, స్వంతముగా ఉరి వేసుకొని చనిపోయాడు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని ఇతరులకు తెలియజేశారు. కానీ అతన్ని, శరీరాన్ని తీసుకెళ్లినటువంటి అతని సన్నిహితులకు, స్నేహితులకు ఒకటి అర్థమైపోయింది, అతన్ని కొట్టి చంపేశారు. ఆయన ఈ బాధలు, ఈ యొక్క టార్చర్ అనుభవిస్తున్నటువంటి సమయంలో వందల సార్లు ఈ వచనాన్ని ఆయన చెప్పుకునేవాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఆయన్ని ఏ చెరసాల్లో పెట్టారో, ఏ సెల్లో పెట్టారో, ఆ గదిలో ఆయన గోడ మీద ప్రతి చోట కూడా నింపేసినటువంటి వచనం ఏంటంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఆయన తీసుకెళ్లి సమాధి చేస్తున్నటువంటి సమయంలో ఆయన ప్రియులు, ఆయన కుటుంబ సభ్యులు వారు ఏం చేశారంటే, ఈయన సమాధి మీద మనం ఏదైనా రాయాలంటే అది కేవలము ఈ ఫిలిప్పీ 1:21 అదే రాశారు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. సో కొంతమంది ఆ ప్రకారం బ్రతికినటువంటి వారు చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయారు. సో కొంతమందికి ఇలాంటి వచనాలు వారి జీవిత అనుభవాలుగా మారతాయి. కానీ 100లో 99 మందికి ఈ వచనాలు వారి ఇంటి గోడ మీద రాసుకొని పెట్టుకొని బతికినంత కాలం చూసి దానికి భిన్నంగా బతికి చావడానికి ఉపయోగపడతాయి. సో నా మాట మీకు అర్థమైంది అనుకుంటాను. కొందరికే ఇది లైఫ్ ఎక్స్పీరియన్స్, చాలా మందికి ఇది వాల్ మీద కనబడేటువంటి ఒక ప్లాక్. కానీ దేవుడు బైబిల్ని ఇచ్చినప్పుడు, పరిశుద్ధాత్మని ఇచ్చినప్పుడు, యేసుక్రీస్తును మనందరి విమోచకుడిగా పంపినందుకు మనము దీన్ని బైబిల్లో చూడడానికి, గోడ మీద రాసుకోవడానికి, లేకపోతే ప్రసంగాలు చేసుకోవడానికి ఇవ్వలేదు, మనము బ్రతకడానికి ఇచ్చాడు.